తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. గత మంగళవారం ఒక మెడికల్ విద్యార్థి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి సూసైడ్ నోట్ రాసింది. ఆ విధానం విద్యార్థుల్లో ఆందోళనకరం జరిగింది. రాజమండ్రిలో అల్లకల్లోలంగా కిమ్స్ బొల్లినేని దగ్గర ఆందోళనలు, ధర్నాలు చేశారు. అప్పటి నుంచి కూడా ఆ విద్యార్థి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా జీలిగిమెల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి అనే విద్యార్థి వికాస్ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను గత 9 నెలల నుండి కూడా కిమ్స్ బొల్లినేనిలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. అక్కడే ఉన్న డాక్టర్ దీపక్ అనే వ్యక్తి ఏజీఎంగా పనిచేస్తాడు. ఆయన ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, శారీరకంగాను మానసికంగాను హింసిస్తున్నాడని ఆ విద్యార్థి సూసైడ్ నోట్లో రాసింది. ఈ అపస్మారక స్థితిలో ఆ రోజు ఉండగా ఆమెను అదే హాస్పిటల్లో వెంటిలేటర్పై ఇప్పటి వరకు కూడా చికిత్స అందిస్తున్నారు. తండ్రి కిమ్స్ బొల్లినేని హాస్పిటల్ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఎస్పీ నరసింహకిషోర్, డిఎస్పీ భవ్యకిషోర్ ఆదేశాలతో ప్రకాష్ నగర్ పోలీసులు నిన్న డాక్టర్ దీపక్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపారు. నిన్న కిమ్స్ బొల్లినేని డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్లో నాగాంజలి బ్రెయిన్కి బ్లడ్ సరిగా అందుబాటులో అందుతలేదు, సహకరిస్తలేదు బ్రెయిన్ అని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. నిన్న బులెటిన్లో డాక్టర్స్ చాలా అనుమానాస్పదంగా ఆమె కోసం బులెటిన్ విడుదల చేశారు. అలాగే ఆ తల్లిదండ్రులకి మన ప్రజాప్రతినిధులు, మిగతా మహిళా సంఘాలు ధైర్యం చెబుతూ న్యాయం జరుగుతుంది అని చెప్పని ప్రజాప్రతినిధులు మిగతా వారు ఎంతో భరోసా ఇస్తున్నారు. అయినా సరే తల్లిదండ్రులు, బంధువులు నాగాంజలి విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు.